అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? మన ఆలోచనల వెనుక, మనం గుర్తుపెట్టుకునే ప్రతి జ్ఞాపకం వెనుక, అసలు మనం కదలాలన్నా సరే, వీటన్నిటి వెనుక ఒక అద్భుతమైన శక్తి దాగుంది. అది మరెక్కడో లేదు, మనం మెదడులోనే పుట్టే విద్యుత్ శక్తి. అసలిది ఎలా సాధ్యం? ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, అసలు విషయానికొస్తే మన మెదడు నిజంగా కరెంటును తయారు చెయ్యగలదా అనిపిస్తుంది కదా. ఈ ప్రశ్నకు సమాధానం ఊరికే అవును అని చెప్పి వదిలేయలేం. ఎందుకంటే దాని వెనుకున్న నిజం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. మన మెదడు ఎప్పుడు ఉత్పత్తి చేసే కరెంట్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక చిన్న ఎల్ఈడీ బల్బ్ను వెలిగించడానికి సరిపోయేంత. అంటే ఆలోచించండి, మన తలలోనే ఒక బయోలాజికల్ పవర్ హౌస్ నిరంతరం పనిచేస్తూ ఉందన్నమాట. అద్భుతం కదూ? అయితే ఇంత పవర్ ఎక్కడ్నుంచొస్తుంది? ఆ ప్రశ్నకు సమాధానం మన మెదడు లోపల కొన్ని వందల కోట్ల సూక్ష్మ కణాల్లో దాగి ఉంది. అవే మన బాడీలోని అసలైన పవర్ ప్లాంట్స్. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఒకటో రెండో కాదు, ఏకంగా వందల కోట్ల స్పెషల్ సెల్స్. ఈ కణాలే మన మొత్తం నాడీ వ్యవస్థకు ఫౌండేషన్ లాంటివి. చెప్పాలంటే మన ఉనికికే ఇవి కారణం. ఈ స్పెషల్ కణాలనే న్యూరాన్లు అని పిలుస్తాం. ప్రతి ఒక్క న్యూరాన్ కూడా ఒక చిన్న బయో ఎలక్ట్రిక్ జనరేటర్ లాంటిదన్నమాట. అంటే కరెంట్ సిగ్నల్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ను తీసుకుని వేరే న్యూరాన్లకు పాస్ చేస్తూ ఉంటుంది. ఈ వందల కోట్ల న్యూరాన్లు ఏ ఒక్కటి ఒంటరిగా పనిచెయ్యదు. అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి మాట్లాడుకుంటూ ఉంటాయి. అదో పెద్ద సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ నెట్వర్క్ లాంటిది. వాటి మధ్య జరిగే ఆ కమ్యూనికేషనే మన ఆలోచనలను పుట్టించే ఆ ఎలక్ట్రిక్ స్పార్క్. ఈ ప్రాసెస్ అంతా రెప్పపాట్లో జరిగిపోతుంది. అంటే చూడండి, ఒక ఆలోచన రాగానే ఒక న్యూరాన్ చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్ను క్రియేట్ చేస్తుంది. దీన్నే యాక్షన్ పొటెన్షియల్ అంటారు. ఈ సిగ్నల్ ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి వెళ్తుంది. ఇలా లక్షల కొద్దీ సిగ్నల్స్ ఒకేసారి మన బ్రెయిన్లో ప్రవహిస్తూ ఉంటే అప్పుడు మన ఆలోచనలకు ఒక రూపం వస్తుంది. సరే, ఈ చిన్న చిన్న కరెంట్ మెరుపులు మన రోజువారీ జీవితాన్ని ఎలా కంట్రోల్ చేస్తాయి? మనం చేసే ప్రతి పని వెనుక, మనకొచ్చే ప్రతి ఆలోచన వెనుక ఈ ఎలక్ట్రిక్ నెట్వర్క్ మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనం ఏదైనా విషయం గురించి ఆలోచించడం, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం, సంతోషంగా ఫీల్ అవ్వడం, బాధపడటం, ఇంకా చెప్పాలంటే కనీసం నడవాలన్నా పరుగెత్తాలన్నా వీటన్నింటినీ కంట్రోల్ చేసేదే ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్ నెట్వర్కే. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకొక ఆలోచన వచ్చిందంటే చాలు, మన తలలో కరెంటు ప్రవహిస్తోందన్నమాట. ఇది నిరంతరం సైలెంట్గా మనందరిలోనూ జరిగే ఒక అసాధారణమైన విషయం. ఒక్కసారి ఆలోచించండి, ఎంత కాంప్లెక్స్ బయో ఎలక్ట్రిక్ మెషీనరీ ప్రతి ఒక్కర్లో ప్రతి క్షణం పనిచేస్తూనే ఉంటుంది. ఇది నిజంగా మనల్ని ఆశ్చర్యపరిచే విషయం. ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన వరముది. మన గురించి, మన శరీరం గురించి ఇలాంటి విషయాలు తెలిసినప్పుడల్లా అనిపిస్తుంది, సైన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఇంత పవర్ఫుల్ సిస్టమ్ మనందరిలోనూ ఉంది. మరి మన మెదడులోని ఈ విద్యుత్ శక్తి రేపు ఏ కొత్త ఆలోచనకు దారితీస్తుందో, ఏ గొప్ప ఆవిష్కరణకు కారణమవుతుందో కదా. ఆలోచించడానికే ఎంత బాగుందో.